హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు మనం మెంతి కూర పులావ్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకొని, 2 టమాటో, హాఫ్ కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి, తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నాను. కారం కోసం పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఒక పలావాకు, మరాఠీ మొగ్గు, స్టార్ ఎసెన్స్, చెక్క, లవంగం, ఏలక్కి, ఇలా మసాలాలు వేసుకున్నాక అనపగింజలు, తర్వాత మెంతి కూర ఒక కట్ట తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో నూనె వేసి, నూనె వేడయ్యాక మనం తీసి పెట్టుకున్న అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను, త్వరగా ఫ్రై అవుతుందని. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకుంటున్నాను. ఇప్పుడు మెంతి కూర ఫుల్ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుంటాను. ఇంకా మెంతి కూర దగ్గర పడ్డాక ఇందులోకి అనపగింజలు వేసుకుంటున్నాను. అనపగింజలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టమాటో సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, చెక్క, ఏలక్కి, లవంగం, పసుపు, కొంచెం వాటర్ పోసుకొని నున్నగా పేస్ట్ చేసుకోవాలి. అంత లోపల టమాటోస్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుంటున్నాను. మసాలా పచ్చివాసన పోయే వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయినాక ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకుంటున్న బియ్యం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వేయించుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయినాక కూల్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు అంతే, మెంతి కూర బాత్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.